హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. మనం ఈరోజు ఒక మంచి గుడ్ నేమ్ గురించి తెలుసుకుందాం. ఆ గుడ్ నేమ్ వెనక ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ మీరు చూడకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుషారోగ్యాలను కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, ఈ పేరు చాలామందికి తెలియదు. సో పెట్టి ఉండరు కూడా, పెట్టి ఉండరు. యాడో వెతికితే ఒకటో రెండో దొరుకుతాయి. సో ఆ పేరు ఏంటంటే ఈ పాటి మీకు అర్థమైందండి, సోహిత. ఈ సోహిత అన్న పేరు మీరు ఎక్కడైనా విన్నారా? మీ ఇళ్లలో ఈ పేరు ఎక్కడైనా మీరు ఎవరినైనా పెట్టారా? పెడితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎంతో ఉపయోగపడేటువంటి మ్యాటర్ ఉంది దీంట్లో. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి చూద్దాం. టోటల్గా సోహిత అన్న పేరుని మనం, ఈ పేరుని కూడగా వచ్చిన నామ సంఖ్య 26. అంటే 2-6 కాంబినేషన్. 2 + 6 = 8. ఈ 8 అన్న నెంబరు చాలామందికి పడదండి. ఈ ప్రాబ్లం అవుతుంది. అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేరు, అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ని మనం మెన్షన్ చేయొద్దు అన్నారు. సో నేమ్ వరకు మనం చెప్పడం జరుగుతుంది. ఈ పేరులో ఉన్నటువంటి వైబ్రేషన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి తల్లిదండ్రులు ఈ పేరు గురించి తెలుసుకోవాలి. మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసి ఆ పేరు ఎలాంటిది, దాని యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి, ఆ న్యూమరాలజికల్గా ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది మీకు దగ్గరలో ఉన్న న్యూమరాలజిస్ట్ కావచ్చు, అయ్యవార్లు కావచ్చు, అడిగి తెలుసుకొని పేర్లు పెట్టడం చేయండి. అంతేగాని మా తాత అలా బతికాడు, మా అమ్మ అలా బతికింది, సో వాళ్ళ పేర్లు పెట్టాలని పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళు మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళు బాగానే ఉన్నారు. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేరు కదా. సో అలాంటిది ఎప్పుడు చేయకండి. పెద్దవాళ్ళు బతికారు, వాళ్ళ పేరు మనం పెట్టుకున్నాం, అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఆ టాపిక్ తర్వాత ఇప్పుడు మనం ఈ పేరు గురించి మనం ఆలోచిద్దాం. సోహిత అన్న పేరులో మనం, మీరు ఎక్కడైనా విన్నారా? నో, ఎక్కడ ఉండదండి. చాలా తక్కువ, రేర్. లక్షల్లో 2-3 ఉంటాయి ఈ పేరు సోహిత. ఎక్కువగా ఇది నార్త్ ఇండియన్స్ వాడుతుంటారు ఈ పేర్లు. సో ఈ పేర్లకు ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉంటుందంటే, మినిమం మనకి 14, 12, 11, 9 ఇయర్స్. అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, అంటే ఈ యొక్క పేరుకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ అవ్వాలని డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజీ ఏం చెప్తుంది? పుట్టిన తేదీని బట్టే మనం పేరు నిర్ణయించడం జరుగుతుంది. అలానే ఆ పుట్టిన తేదీ ఆధారంగా వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీగా మార్చినప్పుడు అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఏ నెంబర్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది న్యూమరాలజీ లెక్క. దీంట్లో కొన్ని సైంటిఫిక్ పద్ధతులు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. కొన్ని సిద్ధాంతాలకు లోబడి పేరుని మనం సెట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అలాగే పేర్లు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి పేర్లు పెట్టాల్సి వస్తుంది. ఈ పేరెంట్స్కి ప్రతిసారి చెప్పానే ఉన్నాను నేను. చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు, తర్వాత బాధపడుతున్నారు. సో అలాంటివి ఫస్టే పుట్టగానే ఒక మంచి గుడ్ నేమ్ న్యూమరాలజీ పరంగా పెట్టడమా లేదా ఆస్ట్రాలజీ పరంగా పెట్టడమా అనేది ఆలోచించండి. సో ఇక్కడ ఈ పేరుకున్నట్టు వైబ్రేషను ఈ పాపకు 9, 11, 12, 14 సంవత్సరాల్లో హెల్త్ సమస్యలు బాగా ఉంటాయి. రీసెంట్గా నేను విన్నాను, చూశాను కూడా వీడియో. సోహిత
సో ఈ సోహిత అన్న పేరులో 26 అనే నెంబరు చాలా చాలా డేంజర్. డేట్ ఆఫ్ బర్త్ ఏదైనప్పటికీ అంటే వీళ్ళు సపోజు 5లో పుట్టినా 6లో పుట్టినా ఆ కథ వేరుగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. మరీ అంత సపోర్ట్ కాదు, మామూలుగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పేరు వరకు మనం తీసుకొని చెప్తున్నాం. వీళ్ళు 5వ తారీఖు పుట్టినా 6వ తారీఖు పుట్టినా కొద్దిగా ఈ 8 అనే నెంబర్ సపోర్ట్ చేస్తుంది. హెల్త్ అంత కండిషన్గా ఉండకపోయినా పర్వాలా, అంత కొంతవరకు ఓకే. కానీ ఈ 2 + 6 = 8 అంటే ఈ 26 నెంబర్ ఏం చేస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోతే వెంటనే హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. చాలామందికి నేను చెప్తూనే ఉన్నాను, పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టండి. న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, గుడ్ నేమ్, మంచి గుడ్ నేమ్ పెట్టండి అనేది. కానీ అంటే మా పూర్వీకులు ఈ పేర్లు పెట్టుకున్నారు, బాగానే ఉన్నారు, మా అబ్బాయికి కూడా అదే పేరు పెట్టాలి, అది కరెక్ట్ కాదు. ఇంత టెక్నాలజీలో, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో, ఇంత సైన్స్ వచ్చిన తర్వాత మీరు కొద్దిగా మారండి. పేరు పెట్టేటప్పుడు పేరెంట్స్కి జాగ్రత్తమ్మా మంచి గుడ్ నేమ్ ఇవ్వండి అని. సో సోహిత అన్న పేరులో ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం, హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి 9 ఇయర్స్ కానీ 11 ఇయర్స్ 12 14 ఇయర్స్ వచ్చేలోపు వీళ్ళకి హెల్త్ మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఇది షూర్ అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అదిగాక ఈ తా అన్న పదం, THA తా, ఆడవాళ్ళ పేర్లలో నేను పదే చెప్తున్నాను, THA తా శబ్దం ఎప్పుడైతే ఏర్పడిందో వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేక ఆరోగ్యపరంగా కావచ్చు, లేక వైవాహిక జీవిత పరంగా కావచ్చు, డ్యామేజ్ అవుతుంది. కావాలంటే మీ కొలీగ్స్లో, మీ సరౌండింగ్లో ఉన్నటువంటి కొంతమందిని మీరు చూడండి. ఈ సునీత, లత, గీత, మమత, కవిత, సుజాత, ఈ సోహిత, గీత, లత ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ సంసారాల్లో కూడా మీరు దగ్గరగా చూడండి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో. నేను చెప్పిన పేర్లలో కొంతమంది అంటే 1, 2 మాత్రం కొన్ని బాగుంటాయి, కానీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పేర్లు పెట్టాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఎక్కువగా ఆడవాళ్ళ పేర్లో తా అనే శబ్దం, తా, తీ, తో, తై అనే శబ్దం రాకుండా మంచి గుడ్ నేమ్ పెట్టండి. మీరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఈ పేరు ఎప్పుడైతే మనం డిస్ప్లే వీడియో చూడటం స్టార్ట్ అయిందో కొంతమంది నెగిటివ్ పాయింట్స్ పెడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ కొలీగ్స్లో ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో, లేదంటే మీ యొక్క స్నేహితుల్లోనో, ఫ్యామిలీ మెంబర్స్లోనో ఉంటారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనో, వాళ్ళలో కూడా ఈ పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే నేను చెప్పిన పేర్లు లత, గీత, మమత, సుజాత, సునీత అలాంటి పేర్లు ఉన్నాయా చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా నేను చెప్పినట్టే జరుగుతుంది. నేనేదో పోటుగానని కాదండి, నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాతే వీడియో పెట్టడం స్టార్ట్ చేస్తాను. నేను ఎప్పుడైనా రీసెర్చ్ చేయకుండా వీడియో అసలు నేను పెట్టనండి. నేను చదువుకున్నది, గురువుల దగ్గర నేర్చుకున్నది కొంత, తర్వాత నా రీసెర్చ్లో కొంత జోడించి మాత్రమే నేను వీడియో పెడతాను. ఎక్కడ కూడా అపోహలకు నేను ఇది ఇవ్వను. సో రీసెర్చ్ చేసిన తర్వాతే నేను సోహిత అన్న పేర్లు 100 వేలల్లో 2 3 ఉంటుంది ఈ పేరు. సో ఆ పేరుని మనం ఈరోజు మొత్తం ఈ పేరుని కూడా వచ్చిన నామసంఖ్య 26. 26 అనేది ఏం చేస్తుంది, మానసికంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు దెబ్బ కొడుతుంది. ఈ పాపకి బ్లడ్ క్యాన్సర్ అండి, ఈ పాపకి బ్లడ్ క్యాన్సర్, అర్థమైందండి. సో ఇలాంటివి ఉంటాయి. పేర్లు పెట్టేటప్పుడు దయచేసి చెప్తున్నాను, మరొకసారి మీకు దండం పెట్టి చెప్తున్నాను, న్యూమరాలజీ పరంగా మీరు లేదా ఆస్ట్రాలజీ పరంగా ఒక మంచి పండితుల వారిని కానీ లేక న్యూమరాలజీ పరంగా కానీ కలిసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని మీ బిడ్డలకి పేర్లు పెట్టడం ప్రారంభించండి. పేరే పెన్నిధి. ఆ పేరు బలం వల్ల వాళ్ళు లక్కీగా, వాళ్ళ అదృష్టవంతులుగా జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది నేను చెప్పడం కాదు,
కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి కానీ మీకు దగ్గరలో ఉంటే న్యూమరాలజిస్టులు లేదా అయ్యవార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేర్లు పెట్టించుకోండి. లేదంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మరి నా వీడియో మీకు ఎంతో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. సెలవు. నమస్తే.